Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of fear written by Khalil Gibran. So what is the central idea of the poem Fear? ఇక్కడ ఫియర్ అంటే ఇక్కడ మనకు భయం. దేనికోసం భయం ఇందులో మనం తెలుసుకుందాం ఇప్పుడు. అబౌట్ ద పోయెట్ ఖలీల్ గిబ్రాన్ ఈజ్ ఏ లెబనీస్ పోయెట్. ఇతను లెబనీస్ దేశానికి చెందినవాడు. రైటర్, రచయిత అండ్ విజువల్ ఆర్టిస్ట్. అంటే ఇతను విజువలైజ్ చేసుకుంటాడు, అంటే ఆలోచిస్తాడు, థింక్ చేస్తాడు, అంటే క్రియేట్ చేస్తాడు. విజువలైజ్ అంటే ఊహించుకుంటాడు అనమాట. హిజ్ వర్క్ ద ప్రాఫిట్ మేడ్ హిమ్ వరల్డ్ ఫేమస్. ప్రాఫిట్ అనేది రచన ఇతను ఎంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఫేమస్ చేసిందనమాట. ఏ బుక్ కలెక్షన్ ఆఫ్ ఫిలాసాఫికల్ ఎస్సెస్. హీ రైట్స్ ఇన్ బోత్ అరబిక్ అండ్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్లోనే కాకుండా అరబీలో కూడా రచనలు చేస్తాడనమాట. హిస్ రైటింగ్స్ డీల్ విత్ స్పిరిచువల్ లవ్ అండ్ లైఫ్ ఇష్యూస్. అతనికి ముఖ్యంగా దేని గురించి రాస్తాడంటే స్పిరిచువల్ లవ్ గురించి, ఇంకా లైఫ్ ఇష్యూస్, మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి రాస్తాడనమాట. అబౌట్ ద పోయం, ద ఫిలాసాఫికల్ పోయం ఫియర్ ఈజ్ రిటన్ బై హిమ్. సో ఈ ఫిలాసాఫికల్ పోయము ఎవరు రాశారంటే ద ఖలీల్ గిబ్రాన్. ఇన్ ద పోయం ద పోయట్ షేర్స్ హిజ్ ప్రొఫౌండ్ విజ్డమ్ అబౌట్ ఓవర్కమ్ ఫియర్. సో దేని గురించి రాశాడంటే హీ యూజ్డ్ హిజ్ నాలెడ్జ్ హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఇన్ అవర్ లైఫ్ని మనం అంటే ఎలా మనం ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి మనకు చెప్తున్నాడు అనమాట. హీ షేర్స్ హిజ్ ప్రొఫౌండ్ విజ్డమ్. అతని నాలెడ్జ్ని మనం ఆ ఫియర్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో చెప్తున్నాడు అనమాట. ఇట్ డీల్స్ విత్ ఫియర్ వి ఆల్ ఎన్కౌంటర్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్లో మనము ఫియర్ని ఫేస్ చేయవలసిందే అని చెప్తున్నాడు. మనం ఫేస్ చేయవలసిందే మన లైఫ్లో. ఎనీ సిచ్యువేషన్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఫియర్ అనేది ఉంటుంది. ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో, సందర్భాలలో మనకు ఉంటుంది, ఫేస్ చేయవలసి వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ద స్పీకర్ కంటెంప్లేట్స్ ఎ రివర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓషియన్. అంటే ఇతడు రివర్ గురించి కంటెంప్లేట్స్, దట్ మీన్స్ థింక్, రివర్ గురించి ఆలోచించు చెప్తున్నాడు అనమాట. రివర్ ఏం చేస్తుంది? ద రివర్ ఫియర్స్ బిఫోర్ ఎంటరింగ్ ద వాస్ట్ ఓషియన్ యాజ్ ఇట్ థింక్స్ ఇట్ విల్ డిసపియర్ ఫర్ ఎవర్. రివర్ ఏం చేస్తుంది? రివర్ ఫియర్ అంటే ఏమని భయపడుతుంది, ఎందుకు భయపడుతుంది? ఎంటరింగ్ ద వాస్ట్ ఓషియన్. ఇట్లా రివర్ ఫ్లో చేస్తూ లాస్ట్కి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలో. ఇట్ మర్జెస్ ఇన్ టు ద ఓషియన్. సో బిఫోర్ మర్జింగ్ ఇన్ టు ద ఓషియన్, సో వాట్ డస్ ద రివర్ థింక్? ఇట్ థింక్స్ ఇట్స్ గోయింగ్ టు బీ లాస్ట్ ఇట్స్ ఐడెంటిటీ. అంటే దాని యొక్క ఐడెంటిటీని కోల్పోతుందని భయపడుతుంది అనమాట. అట్లా చెప్తున్నాడు అనమాట రివర్ని పోల్చి. The topic: the poet expresses his philosophical insight of fear and the hidden truth of life. అంటే లైఫ్లో దాగున్న కొన్ని నిజాల గురించి అతను చెప్తున్నాడు అనమాట. ఫియర్ అండ్ ద హిడెన్ ట్రూత్ ఆఫ్ లైఫ్. హీ థింక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ఎ రివర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద సీ. అతను ఒక రివర్ యొక్క ఇమేజ్ని ఊహించుకొని చెప్తున్నాడు అనమాట. ఆ రివరు ఎటు వెళ్తుంది? ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు ద సీ. నది సముద్రంలోకి కలిసే దాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. బిఫోర్ ఎంటరింగ్ ద సీ, ద రివర్ ట్రాంబల్స్ విత్ ఫియర్ ఎట్ ద సైట్ ఆఫ్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద ఓషన్. ఆ సముద్రంలో కలిసే ముందు అది భయపడుతుందట. నది భయపడుతుంది. ఎందుకు? అంత పెద్ద సముద్రాన్ని చూసి. వాస్ట్నెస్ అంటే ఎంతో పెద్దది. వాస్ట్నెస్ అంటే ఇక్కడ వెరీ గ్రేట్ ఇన్ సైజ్, ఎంత ఏమో ఉంటుంది కదా, దాన్ని చూసి రివర్ భయపడుతుందట. లాంగ్ ఎగో ద రివర్ స్టార్ట్స్ ఇట్స్ జర్నీ అండ్ ట్రావెల్స్ ఫ్రమ్ ద స్టీప్ మౌంటైన్స్. అంటే ఆ సముద్రంలో కలవక ముందు అది ఎక్కడి నుంచి జర్నీ చేస్తుంది? దాని జర్నీ స్టార్ట్ చేసింది ద స్టీప్ మౌంటైన్స్. ఎక్కడెక్కడి నుంచో, అంటే ఎత్తైన పర్వతాల నుంచి. ఎట్ ద ఎండ్ ప్రవహిస్తుంది అనమాట. ట్రావెల్స్ ఫ్రమ్ ద స్టీప్ మౌంటైన్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ ద రివర్ థింక్స్ ఇట్ విల్ డిసపియర్. అంటే లాస్ట్కి ఏమనుకుంటుంది? అది మాయమైపోతుంది, కనబడకుండా పోతుంది అని చెప్తున్నాడు అనమాట. ద రివర్ థింగ్స్ ఏమని ఆలోచిస్తుంది? నేను కనబడకుండా పోతాను అని అనుకుంటుంది అనమాట. గోయింగ్
బ్యాక్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అండ్ నోబడీ కెన్ గో బ్యాక్. అంటే ఈ ఆప్షనే లేదు అసలు. వెనక వెళ్ళడం ఆప్షనే లేదు. అసలు ఎవ్వరు వెనకకు వెళ్ళలేరు అని చెప్తున్నాననమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అసలు అసలు ప్రసక్తే లేదు ఉండడం ఎప్పటికీ నదిలాగా ఉండడము ప్రసక్తి లేదు. అంటే మనం గూడా ఎప్పటికి బ్రతికి ఉండడం అనేది వీలు కాదు అన్నట్టు చెప్తున్నాడనమాట. సో, ద రివర్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. అంటే రివర్ ఎక్కడికెళ్ళ రివర్ ఎక్కడికెళ్ళాలి? ప్రవహిస్తూ, ప్రవహిస్తూ సముద్రంలోనే కలవాలి అని చెప్తున్నాడు. ఇట్ మస్ట్ రియలైజ్ that it is not about the risk of disappearing forever, but merging into the great and immense ocean. ఇట్ మస్ట్ రియలైజ్ దట్ అంటే తెలుసుకోవాలి కంపల్సరీ. ఏమని? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రిస్క్ ఆఫ్ డిసపియరింగ్. అంటే ఇక్కడ డిసపియరింగ్ అవ్వడం అంటే హ్మ్. అంటే డిసపియరింగ్ కాదక్కడ ఫరెవర్. అంటే అంటే అతని ఐడెంటిటీ కోల్పోవడం కాదు ఎప్పటికి. మర్జింగ్ ఇంటూ ఏ గ్రేట్ అండ్ ఇమ్మెన్స్ ఓషన్ అంటే సముద్రంలో అక్కడ కలిసిపోతుంది. అంటే ఆ రివరే ఒక సముద్రంలాగా మారిపోతుందనమాట. ఎన్నో రివర్‌లు కలిస్తే గాని ఒక సముద్రం కాదు. అర్థమవుతుందా? అలానే ఇక్కడ ఆ రివర్ అనేది దాని ఐడెంటిటీ కోల్పోతుందని కాదు. అక్కడ అది సముద్రంలో కలిసిపోతుంది. అది కూడా ఒక సముద్రంలే. ఒక సముద్రంలాగా మారిపోతుంది అంతే ఇక్కడ. కంక్లూజన్. The poet touches on a variety of themes. It includes the fear of changing consciousness, the terror of moving forward, the anxiety of losing oneself, and the journey of life till death. ఇక్కడ ద యాంగ్జైటీ ఆఫ్ లాసింగ్ వన్ సెల్ఫ్ అంటే మనము మన లైఫ్‌లో మనం చచ్చిపోతామేమో అని అనుకోవడం. ద జర్నీ ఆఫ్ లైఫ్ టిల్ డెత్. మన లైఫ్‌లో ఎట్లా ఉంటది మన లైఫ్ అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు. ఓకేనా? అండ్ త్రూ ద పోయమ్, ద పోయెట్ సెండ్స్ ఎ మెసేజ్ టు మ్యాన్‌కైండ్ హూ ఫియర్ లాసింగ్ దేర్ ఐడెంటిటీ, డెత్, చేంజ్, బీయింగ్ ఫర్గాటెన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ సో ఫోర్త్. అంటే ఏమంటున్నాడు? ఎవరికి మనకు మెసేజ్ చెప్తున్నాడిక్కడ? ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీ కోల్పోతారని భయం ఉంటుందో, ఐడెంటిటీ కోల్పోతామే అని భయం ఉంటుందో, చనిపోతామని భయం ఉంటుందో, అండ్ చేంజ్, బీయింగ్ ఫర్గాటెన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ సో ఫోర్త్. ఇన్ రియాలిటీ ద పోయెట్ హింట్స్ ద హ్యూమన్ కైండ్స్ ఫియర్ ఆఫ్ డెత్ ద అల్టిమేట్ డెస్టినేషన్. అంటే మనం ఏంటిది? మన చావే లాస్ట్. దట్ ఈస్ ద అల్టిమేట్ డెస్టినేషన్. ఏంటిది మనకు? డెత్తే. దట్ ఈస్ ద అల్టిమేట్ డెస్టినేషన్ అన్నమాట. If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.